వైసీపీ క్యాడర్లో అంతర్యుద్ధం మొదలైందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఆ యుద్ధం కూడా తాడేపల్లి ప్యాలెస్లో మొదలైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు సుపరిచితమే. గతంలో సకల శాఖ మంత్రిగా బిరుదు పొందినటువంటి ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఎందుకు ఆయన అంత బిరుదాంకితులుగా మారారు అంటే జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉండటం. ఒకప్పుడు రైట్ హ్యాండ్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే లెఫ్ట్ హ్యాండ్గా విజయసాయి రెడ్డి ఉండేవాడు. అలాంటిది తర్వాత విజయసాయి రెడ్డి పూర్తిగా లూప్ లైన్లోకి వెళ్ళిపోతే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మెయిన్ లైన్లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మొన్న ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వైసీపీలో ఒక బ్రాండు. సరే, ఆయన మంచి చేశాడా చెడా చేశాడా అనేది ఎన్నికలయ్యే వరకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక జిల్లా స్థాయి నేతలు కానివ్వండి, ద్వితీయ శ్రేణి నేతలు కానివ్వండి, ఆ జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉండేది కాదు. సజ్జల రామకృష్ణారెడ్డిని కలవమని చెప్పేవాడు. సరే, ద్వితీయ శ్రేణి నేతలను సజ్జల రామకృష్ణారెడ్డి మేనేజ్ చేసేవాడు, అక్కడి వరకు ఓకే. కానీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులు కూడా ఏదైనా విషయం మాట్లాడాలి అంటే దాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పేలామనేవారట. ఒక రకంగా మంత్రుల్లో కూడా ఎమ్మెల్యేలో కూడా ఆ రోజు అసంతృప్తి వచ్చింది. మొన్న సీట్లు ఇవ్వనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం చేశాడని చాలామంది విమర్శించారు. మీకు గుర్తుందో లేదో, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం పార్టీని నాశనం చేశాడని అప్పట్లో విమర్శించారు. సో ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అలా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి దర్శనం ఎవరికీ దొరికేది కాదు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డికి తప్ప. మిగిలిన అందరూ సజ్జల రామకృష్ణారెడ్డినే కలవాలి. అంటే జగన్మోహన్ రెడ్డితో చెప్పుకోవాలి అనుకున్న విషయాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలి. పోనీ సమస్య పరిష్కారం అవుతుందా అంటే లేదు. పోనీ వీళ్ళు చెప్పిన విషయం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళుతుందా అంటే తెలియదు. సో అందుకనే కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కొంతమంది క్వార్టరీ గోడలాగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డికి ఇతర నేతలకు మధ్య ఒక క్వార్టరీ లాగా ఏర్పడి కలవకుండా చేశారు. అదే ఈరోజు మన కొంప ముంచిందని చెప్పి పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. అయితే జూన్ 4న ఫలితాలు వచ్చిన రోజు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాలో కనపడటం మానేశాడు. ఆయన జూన్ 4కు ముందు అంటే ఈవెన్ ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకో 2-3 రోజులున్న సమయంలో కూడా ఆరామస్థాన్ సర్వే వస్తే ఆ సర్వేని బేస్ చేసుకుని ఆ వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగించబోతుంది, ఇక తిరుగులేదు, ఆ కూటమికి భారీ ఓటమి తప్పదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఫలితాలకు 3 రోజుల ముందు కూడా మాట్లాడటం జరిగింది. బట్ ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎక్కడా మీడియాలో కనపడలేదు. 1-2 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశాల్లో కనపడ్డాడు, 1-2 సందర్భాల్లో ఎయిర్పోర్ట్లో కనపడ్డాడు మొన్న అనుకుంటా. అప్పుడు కూడా ఏదో ప్రశ్న అడిగితే ఎగ్ పఫ్లకు సంబంధించి తిన్నారా అని ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు. మామూలుగా మీడియా కనపడితే, మీడియా గొట్టం కనపడితే ఆగి అరగంట మాట్లాడే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పారిపోయాడు. మరి ఏంటి అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని బ్యాక్ ఎండ్లోనే ఉంచాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకనంటే వైసీపీ నేతలు ఎవరు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని తెర మీదకు తీసుకురావడానికి అంగీకరించటం లేదు. చోటా నేత దగ్గర నుంచి బడా నేత వరకు కూడా ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వాన్ని కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ని కానివ్వండి పార్టీలో సహించే పరిస్థితి లేదు. ఏ ఒక్కరిని కదిపినా మన దారుణ పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డే బాధ్యుడు అని చెప్పి వేలెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత అసంతృప్తి వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఊహల్లో తేలే విధంగా చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి. మనం భారీగా గెలవబోతున్నాం, భారీగా సీట్లు రాబోతున్నాయి, మనం ఇచ్చినటువంటి సంక్షేమం మనకి తిరుగులేని విజయాన్ని అందిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఊహల్లో తేలే విధంగా వాస్తవాలు దాచిపెట్టి చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి కూడా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర అసంతృప్తిని అయితే తెచ్చిపెట్టింది. కాకపోతే పార్టీలోనూ ఉన్న వ్యవహారాలన్నీ తెలిసినటువంటి ఏకైక వ్యక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అనేక విషయాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అనేక విషయాలను గతంలో డీల్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని తెర వెనకే తప్ప తెర ముందుకు తీసుకురావడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించబోం.
సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుడు అయితే సలహాదారుడుగానే ఉంచాల్సింది. గతంలో సలహాదారుడిని తీసుకొచ్చి ఒక రాజకీయ నేత కంటే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచిందని చెప్పి చాలామంది చెబుతున్న పరిస్థితి. ఏదైనా ఒక అంశం మీద మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడో లేదో తెలియదు, కానీ ఆ అంశం మీద సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. పోనీ పెట్టి అంశం గురించి మాట్లాడతాడంటే లేదు, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిడతాడు. ఈరోజు ఫలితమే అది. ఒక మంత్రి చేయాల్సిన పనిని సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు. మీకు గతంలో గుర్తుందో లేదో, ఉపాధ్యాయులతో చర్చల సమయంలో అనుకుంటా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చల్లో కూర్చుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో మాట తూలు 1-2 మాటలు అన్నాడు. అంటే ఒక రకంగా ఏంటి బెదిరిస్తున్నారా మమ్మల్ని, నీట్ అయిపోయావు 2-3 మాటలు మాట్లాడాడంట. దాంతో ఉద్యోగులందరూ కూడా, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే బయటకు వచ్చి, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడాలి మాతో, ఆయనకున్న అధికారం ఏంటి, సలహాదారుడితో మాకు పని ఏంటి, లేదా ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాకు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి మాకు పని ఏంటి పార్టీ వ్యక్తితో అని సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉవ్వెత్తిన లేచిపడ్డాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద, వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ రెడ్డి మీద, వీరిద్దరి మీద అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. స్వయంగా సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులే వీళ్ళిద్దరి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి వారిని పార్టీ నుంచి దూరం పెట్టకపోతే జీవితంలో పార్టీ బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉన్నదని కరుడు గట్టిన వైసీపీ అభిమానులే ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ రెడ్డి ఇద్దరూ కలిసి వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించారో చూడొచ్చు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలా. ఒక మంత్రికి లేని ప్రాధాన్యత, ఒక ఎమ్మెల్యేకి లేని ప్రాధాన్యత, ఒక కార్యకర్తకు లేని ప్రాధాన్యత సజ్జల రామకృష్ణారెడ్డికి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పొరపాటు, సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే అధినేతను కలవాలనుకుంటాడు, కానీ అధినేత కింద ఉండే బంట్రోతునో లేకపోతే ఇంకోకుండా కలవాలని ఎవరు అనుకోరు. ఒక స్థాయి ఉన్న నేతలు ఆ అధినేతను కలిసి మాట్లాడితే వాళ్ళకి ఆ సంతృప్తి వేరు, ఆ పని జరుగుద్దా లేదా తర్వాత సంగతి. కానీ అధినేతను కలవకుండానే కింద వాళ్ళని కలిసి వెళ్ళు అంటే వాళ్ళ ఇగో కూడా దెబ్బతింటుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే. ఎవరైనా సరే పెద్ద నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళకి టైం ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడమని చెప్పి వదిలేసేవాడు ఆయన. ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అయ్యాదా లేదా అనేది మనకు తెలియదు. సో దీంతో ఇప్పుడు అంతర్యుద్ధం అయితే మొదలైంది. ఈ కీలక నేతలు ఎవరైతే వైసీపీలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లుగా అనుకోండి, లేదా నోటు దుర్చి నేతలుగా పేరొందిన వాళ్ళు అనుకోండి, వీళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని యాక్సెప్ట్ చేయటం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వాన్ని, ఆయన ఇన్వాల్వ్మెంట్ని పూర్తిగా నిషేధిస్తే తప్ప, ఒక రకంగా పార్టీ నుంచి ఆయన్ని పూర్తిగా దూరం చేస్తే తప్ప పార్టీ బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉండదని చెప్పి స్టిల్ ఈ రోజుకి చెప్తున్నారు. గతంలో ఏంటంటే చెప్పే ధైర్యం చేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు. స్వయంగా అధినేతతోనే ఆ మాట చెప్పడంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇక తెర ముందుకు రాకుండా తెర వెనక మాత్రమే ఉండి ఆ రాజకీయం చేయాలి, రాజకీయాలు నడపాలి అని భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది అనుకోండి. మొత్తంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం అనేది ఇప్పుడు వైసీపీలో ఆ పెను ప్రకంపనగా మారింది. ఆయన పేరు చెబితేనే బొగ్గుమనే పరిస్థితి. మరి ఆయన కొడుకు ఆల్రెడీ విదేశాలకు పారిపోయినట్టున్నాడు. మనం గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కొన్ని వీడియోలు చేశాం. అప్పుడే నేను చెప్పా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఓడిపోతే దేశం వదిలి పారిపోతాడు తప్ప ఇక్కడ ఉండే వ్యక్తి కాదు. కాబట్టే విర్రవీగుతున్నాడు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడని గతంలో అనేక సందర్భాల్లో చెప్పా. అదే నిజమైంది. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి, అంటే మొన్నటిదాకా సోషల్ మీడియా నడిపిన వ్యక్తి, అసలు అడ్రస్ లేకుండా పోయాడు. జూన్ 4 తర్వాత ఇప్పటి వరకు కూడా మీడియా కంటే ఎక్కడా కనపడలేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రం అప్పుడొక పోస్ట్ వేస్తూ మెరుస్తుంటాడు తప్ప దాని కిందే వైసీపీ నేతలు, కార్యకర్తలు బండబూతులు తిడతారు సజ్జల భార్గవ రెడ్డిని. ఎందుకంటే ఆయన వల్లే పార్టీ ఇలా తగలడిందని. సో ఏది ఏమైనా మొత్తానికి సజ్జల ఫ్యామిలీ చేసిన నష్టం వల్లే ఈరోజు వైసీపీ ఇంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. ఒకవేళ నిజంగా సజ్జల లాంటి వ్యక్తిని దూరం పెట్టుంటే పార్టీకి ఇంత కష్టం వచ్చేది కాదు, ఇంతమంది నేతలు పార్టీని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదని చెప్పి ఈరోజు ఘంటాపదంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర చెబుతున్న నేపథ్యంలో ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం తెర మీదకు తీసుకురాకుండా తెర వెనకే ఉంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.